రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తోంది, కానీ తన లైఫ్ నుంచి తీయలేనంతగా సినిమా నరనరాల్లో జీర్ణించుకుపోయిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పొలిటీషియన్స్కు కాంట్రాక్టులు, వ్యాపారాలు ఉంటాయని, కానీ తనకు మాత్రం సినిమానే అన్నం పెడుతోందని అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ ఈ నెల 19 ఉగాది పండుగ రోజు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేసింది. రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుందని, తానంటే పడని రాజకీయ నేతలు చేసే కామెంట్స్ వల్లే ఇలా అనిపిస్తుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఉన్నవాళ్లు కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకుంటారని, కానీ తనకు ఉన్నది సినిమా మాత్రమేనన్నారు. రాజకీయంగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే స్వల్ప సమయం కేటాయించి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పూర్తి చేశానన్నారు. నేను చాలాసార్లు అనుకున్నా, ఒకసారి సినిమాలో పాలిటిక్స్లోకి వెళ్ళి సినిమాలు వదిలేస్తే బెటర్ అనిపిస్తుంది. ఒకసారి నన్ను చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నేనంటే పడని రాజకీయాలు ఉండే వ్యక్తులు, కొంతమంది రాజకీయాలు ఉండే వాళ్ళందరికీ కాంట్రాక్టులు చేసుకుంటారు, వాళ్ళందరికీ వ్యాపారాలు ఉన్నాయి. నాకు సినిమా ఉంది, కాకపోతే నేను కూర్చోబెట్టి మొత్తం పనులు అన్నీ వదిలేసి, బాధ్యతలు వదిలేసి నేను సినిమాలు చేయట్లా. కనీసం ప్రతి మనిషికి 8 hours డ్యూటీ చేయాలి. అది కనీసం బేసిక్ రూల్, అది 8 hours. అలాంటిది నేను 16 గంటలు పనిచేస్తాను, 14 గంటలు పనిచేస్తాను. పాలిటిక్స్లో బిజీగా ఉన్న తన లైఫ్ నుంచి తీయలేనంతగా సినిమా నరనరాల్లో జీర్ణించుకుపోయిందన్నారు పవన్ కళ్యాణ్. అయితే తన సినిమాల కంటే మిగతా హీరోల సినిమా టికెట్ రేట్లు పెంచేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఎక్కడో మారుమూల నేను పాలిటిక్స్లో ఉన్నాగా నేను ఎప్పుడు సినిమా నా నుంచి తీయలేరు. నా గుండెలో ఉండిపోయింది, నరనరాలు జీర్ణించుకుపోయింది, సినిమాని తీయలేరు. నేను ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరూని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటూ నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జిఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, ఎవరికి. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి, అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో. ఎవరినో ఉద్ధరించడానికి సినిమాలు చేయం, కానీ తమకు అన్నం పెట్టేది సినిమా కాబట్టి కష్టపడి పనిచేస్తామన్నారు పవన్. డిప్యూటీ సీఎంగా ఉన్న తాను ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కు ఉదయం, రాత్రి 2-3 గంటల చొప్పున సమయం కేటాయించాలని తెలిపారు. 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తయ్యేలా చక్కగా ప్లాన్ చేశారని దర్శకుడు హరీష్ శంకర్ను ప్రశంసించారు. పక్కా ప్లానింగ్ ఉంటే సినిమా తీయొచ్చనే ధైర్యాన్ని ఈ సినిమా ఇచ్చిందన్నారు. ఇప్పుడున్న పదవిని, బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్నీ కూర్చోబెట్టి, నాకున్న ఈ విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పగలు కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను, మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటల అలా పనిచేశాను, కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తన హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. సినిమా కలెక్షన్ల గురించి తానెప్పుడూ పట్టించుకోలేదని తేల్చి చెప్పారు పవన్. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఎలాంటి తీర్పునిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఫ్యాన్స్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.